హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మాకు ఎంతో ఇష్టమైన మన నరసింహస్వామి టెంపుల్కి దర్శించుకుందామని వెళ్ళామండి. ఇంతకుముందు అయితే ఓల్డ్ ఉండేది, చుట్టూ చెట్లు అంత బాగుండేదండి, వనభోజనానికి వెళ్ళినంత ఫీల్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే అది ఫేమస్ అవ్వడం వల్ల దాని చుట్టూ ప్రహరీ గోడ మొత్తం బండతోటి చేస్తున్నారండి. మనకి ఇలా ఎంట్రన్స్ అవ్వగానే అక్కడ నాగదేవతలు, చెట్టు కింద నాగదేవతలు ఉంటారు. దాని పక్కనే మనకు కావాల్సిన పూజా ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు రాగానే స్వామివారి టెంపుల్ ఉంటుంది. యాక్చువల్గా అక్కడ స్వామివారి టెంపుల్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ నుంచి పక్కన పెట్టారు. మనం టికెట్ తీసుకోవడానికి అక్కడికి వెళ్ళాలి. టికెట్ ఇక్కడ పెద్ద సావ, చిన్న సావ అని ఉంటుందండి. ఆ సావ తీసుకున్నందుకు మనకు ఒక టవల్ ఉంటుంది, అండ్ తీసుకున్నందుకు ఫ్రీగా ఒక లడ్డు కూడా ఇస్తారు. మేము అవన్నీ తీసుకుని బయటకు వెళ్ళేసరికి అక్కడ సావ ప్రిపేర్ చేసి పెడుతున్నారు అయ్యగారు. ఈ ఫస్ట్ సావని ఎత్తే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఎత్తి వాళ్ళు చుట్టూ దర్శనం చేసుకొని వచ్చాక మమ్మల్ని పిలిచారు. మేము కొబ్బరికాయ కొట్టి స్వామివారి పాదాల ముందు పెట్టి ఆయనకి నమస్కరించుకొని గోత్రనామాలు చెప్పించుకొని అప్పుడు మేము స్టార్ట్ అవుతామండి. ఈలోపు అక్కడ స్వామివారికి కావాల్సినవన్నీ అయ్యగారు ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. మేము గోత్రనామాలు చెప్పడము, మా గోత్రాలు, మా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్ అన్నీ చెప్పాము అయ్యగారికి. సో ఆయన మా పేర్ల మీద అర్చన చేశారు. అర్చన చేసి ఇంకా మొదలు పెట్టామండి మేము. అలా మొదటిగా మా ఆయన నిల్చుని ఆయన భుజాల మీద స్వామివారిని ఎత్తుకొని నేను మంగళహారతి పట్టుకొని వెళ్తుంటే మాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ అండి. మేము 3 years నుంచి అనుకోకుండానే సడన్ ట్రిప్ వేస్తున్నామండి. అసలు అన్ఎక్స్పెక్టెడ్గా మేము స్వామివారే మమ్మల్ని పిలుచుకున్నారేమో అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు స్వామివారిని లోపల ఉన్నారు కాబట్టి చుట్టూ తిరగడానికి వీలు లేదు కాబట్టి జస్ట్ స్వామివారి ముందుకు వెళ్ళి ఇలా వెనక్కి వచ్చేస్తామండి. ఎక్కడైతే మొదలు పెట్టామో ఊరేగింపు ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికే మళ్ళీ వచ్చి ఆపేస్తాము. అక్కడికి మళ్ళీ వచ్చి ఆపాక అయ్యగారు మాకు ప్రసాదంగా మేము కొట్టిన కొబ్బరికాయని ప్రసాదంగా ఇచ్చి ఇంకా మనకి దేవుడు అంటే అయ్యగారులే కదండి. మన దేవుడిని మనం కళ్ళరా చూడలేము కదా. సో అయ్యగారికి మేము దండం పెట్టుకొని అంత బాగా జరగాలని దండం పెట్టుకొని ఇంకా గుళ్ళో దేవుడు దర్శనం కోసమని గుళ్ళోకి ఎంటర్ అయ్యామండి. గుళ్ళోకి వెళ్ళగానే మా పిల్లలు గంట కొడుతూ స్వామి నేను వచ్చాను మమ్మల్ని చూడండి అన్నట్టు చెప్పేశారు. పిల్లలు కూడా దేవుళ్ళతో సమానం కదా. ఇంకా ఇక్కడ కూడా పూజ కంప్లీట్ చేసేసుకొని బయటికి వెళ్ళిపోయి ప్రసాదం తీసుకొని అక్కడ కూర్చొని పిల్లలు తింటూ ఉన్నారండి. ఇంకా ఇంతే ఈరోజుకి ఈ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.